బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. లోపల అత్యాచారం, బయట మరొకరు కాపలా ఉన్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే తల్లిదండ్రులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. తల్లిదండ్రులు చెబుతోంది ఒకటే, నా కూతురి అత్యాచారం హత్య వెనుక తన స్నేహితుల ప్రమేయం కూడా ఉండుండొచ్చు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఏంటంటే కనుక ఆ సెమినార్ హాల్కి సంబంధించి తలుపుకి గడియ సరిగ్గా లేదు. అవును, గడియ సరిగ్గా లేదు. ఒకవేళ గడియ ఉండుంటే కనుక గడియ సరిగ్గా లేదు కాబట్టి ఒకరు బయట మరొకరు లోపలికి వెళ్ళి ఈ అత్యాచారం హత్యకు పాల్పడ్డారా వంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకరు లోపలికి వెళ్ళిన తర్వాత మరొకరు బయట ఉండి కాపలాగా ఉంటూ పరిస్థితిని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారా? ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాదాపు 4 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన జరిగింది అనే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఈ ఫుటేజ్ బయటకు రావడం ఇప్పుడు కీలకంగా మారింది. సంజయ్ రాయ్ని ముందుండి నడిపించింది ఎవరు? పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్కి సహకరించింది ఎవరు? వెనకాల ఎవరిని నడిపించారు? దాంతోపాటు ఆ మెడలో బ్లూటూత్, అదిగో మెడలో బ్లూటూత్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆరో మార్క్ ద్వారా ఆ బ్లూటూత్, ఆ హెడ్ ఫోన్ని ఈ కేసులో కీలకంగా మారింది. ఈ కేసుని మలుపు తిప్పింది. సంజయ్ రాయ్ని పట్టించింది, సంజయ్ రాయ్ని దొరికేలా చేసింది, సంజయ్ రాయ్ పట్టుబడేలా చేసింది. అభం శుభం తెలియని పసిపాపలు కూడా అత్యాచారానికి గురవుతున్నారు ఈ సందర్భంలో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే అక్కడికన్నా ముందు ఒక్కసారి విజువల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక 36 గంటలు, అవును 1 కాదు 2 కాదు 36 గంటలు నిర్విరామంగా పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను అక్కడికి వెళితే కనుక ఒక్కసారి ఆలోచించండి. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక 8 గంటలు 10 గంటలు 12 గంటలు మహా అయితే ఒక 13 గంటలు 14 గంటలు పనిచేయగలం. 36 గంటలు పనిచేసిన అమ్మాయి తన మీద అత్యాచారం జరుగుతూ ఉంటే తట్టుకోగలదా? ఎంత ప్రతిఘటించుంటుంది? ఆ ప్రతిఘటనలో ఎన్ని గాయాలు ఎదుర్కొని ఉంటుంది? అంతలా అరిస్తే, తన మీద దాడి జరుగుతున్నప్పుడు అరిస్తే బయట వినిపించుండదా? అదేమైనా మామూలు సందులో ఉన్నదా? భూతు బంగళానా? అవును, ఏమైనా భూతు బంగళానా? ఊరి చివరిలో ఎక్కడైనా ఉందా? కాదు, హాస్పిటల్, దాంట్లోనూ సెమినార్ హాల్. అంటే తను నోరు మెదుపుతూ ఉంటే ఆ నోరుని ఎవరైనా నొక్కేశారా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. లేదంటే ఏం జరుగుంటుంది? ఆ అమ్మాయి ఆ ప్రతిఘటనలో అంతలా అరిచే ఉండుంటుంది. ఎవరైనా అంత ప్రతిఘటనలో అరుస్తారు, కేకలు పెడతారు. హాస్పిటల్, దట్టు సెమినార్ హాల్. ఏ అమ్మాయి కూడా, ఏ వైద్య విద్యార్థిని కూడా ఎక్కడో దూరంగా ఉన్న ప్లేస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకోదు. అభయ వెళ్ళింది. అక్కడ ఆమె మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతున్న వేడైతే ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇదిగో సంజయ్ రాయ్ నిందితుడికి సంబంధించి సీసీ ఫుటేజ్ను మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నాడు ఉదయం 4:03 ప్రాంతంలో. ప్రతి అడుగుని కూడా తను అబ్జర్వ్ చేశాడనేది అక్కడ వినిపిస్తున్నమాట. అత్యాచారానికి సంబంధించి నిందితుడికి సంబంధం ఉందని తెలిపే తొలి ఆధారంగా మీరు చూస్తున్నారు. అవును, ఇంతవరకు కూడా కేవలం మాటలకో లేకపోతే కేవలం అనుమానాలకు మాత్రమే కాదు, ఇప్పుడు నిందితుడు సంజయ్ రాయ్ ప్రమేయం ఉందని కన్ఫర్మ్ చేసే విజువల్ ఇది. అయితే ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఉన్నాడా అనేది ఇప్పుడు మరింత బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడు అంటూ కూడా దాదాపుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే బెంగాల్ పోలీసులు ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షాత్ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా పోలీసుల వ్యవహారంపై మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు బెంగాల్ పోలీసుల తీరు ఏ విధంగా ఉంది అనేది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు ఆ విచారణ వేగవంతం చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఇలాంటి ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోని జీన్స్, టీ షర్ట్, ఒక్కసారి మనోడి ఆ కటౌట్ చూడండి. పైన టీ షర్ట్, కింద జీన్ ప్యాంటు, చేతిలో హెల్మెట్, మెడలో హెడ్ ఫోన్స్. ఇవన్నీ ఒక సివిక్ పోలీస్, వాలంటీర్ పోలీస్ అతగాడు. అంటే అక్కడ పౌరుల్ని రక్షించాల్సిన వ్యక్తి. ఈయన పంతోని అక్కడికి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ చేతిలో హెల్మెట్ ఉంది చూసారా, ఒకసారి ఆ హెల్మెట్ని చూడండి. అది సాధారణ హెల్మెట్ లాగా అయితే మాత్రం నాకు కనిపించట్లేదు. బహుశా మీకు కనిపిస్తే కనుక మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అదొక పోలీస్ హెల్మెట్ లాగా కనిపిస్తోంది. పోలీస్ హెల్మెట్ లాగా ఉన్న నేపథ్యంలోని ఎవరికి అనుమానం వచ్చి ఉండదు. అక్కడ బహుశా పోలీస్ అయి ఉంటాడు కదా, అక్కడ వరకు వెళ్తున్నాడంటే సేఫ్టీ కోసం వెళ్ళి ఉంటాడు, లేకపోతే భద్రత ఆ విషయంలో అక్కడ తిరుగుతూ ఉండొచ్చు అని చెప్పి భావించవచ్చు. దాన్ని అదునుగా తీసుకున్నాడేమో. అయితే ఆ హెల్మెట్తో వెళ్ళినప్పుడు ఎవరికి అనుమానం వచ్చి ఉండదు బహుశా, ఒకవేళ అది పోలీస్ హెల్మెట్ అయితే కనుక. లేకపోతే అంతవరకు ఎవరిని అలౌ చేసే అవకాశం ఉండదు దాదాపుగా. బట్ ఇక్కడ ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. రెండోది మెడలో హెడ్ ఫోన్కి సంబంధించి. హెడ్ ఫోన్స్ మీరు చూడొచ్చు, అది నా గెస్ ప్రకారం ఒకవైపు మాత్రమే కనిపిస్తోంది. సో ఇంకో వైపు మనకి అంతగా కనిపించని పరిస్థితి. అంటే ఆ ప్రతిఘటనకు సంబంధించి ఎప్పుడు జరుగుంటుంది అంటే 4 గంటల 3 నిమిషాల ప్రాంతానికి సంబంధించి ఫుటేజ్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ హెడ్ ఫోన్ కీలకంగా మారింది. ఒక హెడ్ ఫోన్ ఘటనా ప్రదేశంలో దొరికింది. ఆ దొరికిన హెడ్ ఫోన్కి మనోడి హెడ్ ఫోన్కి మ్యాచ్ చేసే ప్రయత్నంలోని నిందితుడు బయటపడ్డాడు. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ఆ విజువల్ని చూస్తే మనకి 4 గంటల 3 నిమిషాల ప్రాంతంలో ఇక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి సమర్పించిన సందర్భంలో అనేకమైన అనుమానాలను వ్యక్తం చేస్తుందనే చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధానమైంది, ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తోంది, ఘటన జరిగిన 13-14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవడం ఏమిటి? సంజయ్ రాయ్ నిందితుడు దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ విషయంలో వేగవంతం కాలేదు అనే చర్చ కూడా జోరందుకున్న పరిస్థితి. ఈ ఘటన తర్వాత ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టం ఎందుకు చేశారు అంటూ కూడా క్వశ్చన్స్ రైజ్ చేసింది. సో ఇప్పుడు నేను అంతవరకు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి బెంగాల్ ప్రభుత్వం తీరు మీద ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒక వైద్యురాలు ఒక సెమినార్ హాల్లో 36 గంటలు పనిచేస్తూ అలసిపోయి వెళ్ళి ఆ సెమినార్ హాల్లో కాస్త కునికేస్తుంటుందండి. అవును, బహుశా ఈ కునుకు అనే మాట నేను ఉపయోగించినందుకు మీకు ఇబ్బంది కలిగించుండొచ్చు, కానీ పనిచేసే వాళ్ళకి కునుకు విలువెంతో తెలుస్తుంది. అలా కాస్త జారబడి ఉంటుంది అంతే. ఇదిగో ఈ మృగం, ఈ దుర్మార్గుడు అక్కడకు చేరుకున్నాడు. వైద్యురాలు, మహిళ అని కూడా చూడకుండా అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. పైగా ఏమంటున్నాడు, ఉరి తీసేసుకుంటారా, తీసేసుకోండి అంటున్నాడంటూ సోషల్ మీడియాలో అతగాడికి సంబంధించి చర్చ జరుగుతోందంటే ఏమనాలి ఇలాంటి వాళ్ళని? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఇలాంటి వాళ్ళని సివిక్ పోలీస్గా ఎలా తీసుకున్నారు? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నాయి. ఉదయం 4 గంటల 3 నిమిషాల ప్రాంతానికి ఆ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. ఓకే, కానీ ఎలా తెలిసింది? అక్కడ అభయ 4 గంటల కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ 2 నుంచి 3 ఆ ప్రాంతంలో తను అక్కడ రెస్ట్ తీసుకుంది. ఎలా తెలిసింది? ఇలా వెళ్ళాడు. చేతిలో ఉన్న ఆధారాలు బట్టి అర్థమవుతోంది అతగాడి పరిస్థితి ఏంటి అనేది. ఈ వ్యక్తికి సంబంధించి నిజంగా ఇప్పుడే మా టీం కూడా చెబుతోంది, ఇతగాడి గురించి నిజంగా ఒక్కసారి ఆ చదువుతున్నప్పుడు కావచ్చు, ఇతగాడి గురించి మాట్లాడుకునే సందర్భంలో నిజంగా ఒక భావోద్వేగానికి లోనైపోతున్నామనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత సైకిక్గా బిహేవ్ చేస్తుంటాడు ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి చెబుతోంది, నా కూతురి పరిస్థితి ఇది. తన 2 కళ్ళని 90 డిగ్రీల కోణంలో చూసినప్పుడు ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. ఇంత నరరూప రాక్షసుడా, ఇంత దుర్మార్గుడా, ఇంత మృగమా, ఇంత సైకోనా?
కానీ ఒక్కసారి ఆ వ్యక్తి గురించి మాట్లాడితే కనుక దాదాపు 2-3 పెళ్ళిళ్ళు జరిగాయట. 2-3 భార్యలను వదిలేశాడనే మాట జరుగుతోంది. ఇలాంటి వ్యక్తి పోలీసా? ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థలో తీసుకుంటామా? కనీసం తీసుకున్న సందర్భంలో అతగాడి సైకాలజీ ఎలా ఉంది, అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆలోచించమా? ఇలాంటి వాడా పోలీసు? ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇన్ఫాక్ట్ వైద్య విద్యార్థులు ఉన్న చోటుకి ఇలాంటి వాళ్ళని పంపించేది, ఇతగాడిని అక్కడ పంపించేది. ఇప్పుడు కదా ఈ మానవ మృగం ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది. ఎంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్, ఎందుకంటే ఇటువంటి సైకిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇంకా 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 చెప్పాలంటే ఇతగాడు ఈ ఘటనకు ముందు వ్యభిచార గృహాలకు వెళ్ళాడనేది ఇది కూడా ప్రచారం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ వెళ్ళే ఉంటాడు అనేది సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. దట్టు ఒకటి కాదు, 2-3 వ్యభిచార గృహాలకు వెళ్ళాలనేది. అర్థం చేసుకోవచ్చు అతగాడి మానసిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందనేది, ఎంత దిగజారిపోయాడనేది. దుర్మార్గుడు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాకు వదిలేయండి సార్, మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం, మీరే వేస్తారు శిక్ష, మాకు అప్పచెప్పండి వాడిని. భారతదేశంలో ఇంకో మానభంగం జరగాలన్నా, ఇంకో అమ్మాయి ప్రాణం ఇలా పోయే కన్నా ముందు మాకు అప్పచెప్పండి సార్, మేము చూసుకుంటాం, మాకు అప్పచెప్పండి. సమాజం సత్తా ఏంటో చూపిస్తామంటోంది. మీ చట్టాలు మీ చుట్టాలు కాదు సార్, మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. ఇంకోసారి భారతదేశంలో అమ్మాయి మీద ఇలా కన్నెత్తి చూడకుండా చేసేలా ఏం చేయాలో మాకు అప్పచెప్పండి, చూసుకుంటామంటోంది సమాజం. పోలీసుల వ్యవహార తీరు మీద నమ్మకం పోయింది అక్కడ ప్రజలకి, ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, వ్యవస్థల మీద నమ్మకం పోయింది. కేవలం ప్రశ్నలు మాత్రమే మిగిలాయి, ప్రాణం మాత్రం పోయింది. నిర్భయ నుంచి మొదలు ఈరోజు అభయ వరకు ఎవరు సమాధానం చెప్తారు? నిందితుడు ఇదిగో 4 గంటల 3 నిమిషాలకి అంతటి దుర్మార్గానికి వెళ్తున్నారని చెప్పి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, టెక్నాలజీ బలపడింది, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తోంది. ఇటువంటి సినారియోలో ఇన్ఫాక్ట్ డ్రోన్లతో మెడిసిన్ ఇంటికి పంపించేస్తాం అనుకుంటున్న టెక్నాలజీకి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక మెడికల్ స్టూడెంట్కి మనం రక్షణ కల్పించలేకపోతున్నామా? 4 గంటల ఉదయం 4 గంటల 3 ప్రాంతాల్లో ఒక హాస్పిటల్లో, ఆర్జేకేర్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్లో కేవలం ఒక వైద్య విద్యార్థికి మనం రక్షణ కల్పించలేకపోయామంటే సిగ్గుపడాలి సార్, ప్రభుత్వాలు సిగ్గుపడాలి నిజంగా. ఇతగాన్ని ఇంతవరకు ఎందుకు శిక్షించలేదు, ఇంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారని తల్లిదండ్రులు అక్కడ గగ్గోలు పెడుతున్నారంటే ఆ గుండె బాధను అర్థం చేసుకోండి సార్ అంటూ కూడా వాళ్ళు చెబుతున్నారంటే పరిస్థితి అంటే అర్థమవుతోంది. ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులు 3 గంటల సేపు బయట ఆర్జేకాడ్ హాస్పిటల్ బయట ఎదురు చూడాలా? తమ బిడ్డ చనిపోయి అక్కడ రక్తపు మడుగులో పడుంటే తల్లిదండ్రులు గుండె కొట్టుకుంటూ ఉంటే మీరు కొమ్ము కాస్తారా? అవును, కొమ్ము కాస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భం. ఇదిగో సీసీ ఫుటేజ్ దొరికింది. ఈ సీసీ ఫుటేజ్ ఆ రోజే ఎందుకు చూడలేదు? ఘటన జరిగిన వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేదు? వెంటనే ఇవన్నీ జరుగుంటే కనుక ఇంతవరకు రాకపోతుంది కదా. అవును, ఇంతవరకు ఆ బిడ్డకి ప్రాణం దక్కేది కాదు. ఆ సీసీ ఫుటేజ్ ఉంది, ఎందుకు ఎవరు చూడలేదు? ఏదో ఉందిలే అని వదిలేశారా? సంజయ్ రాయ్ నిందితుడు చేతిలో హెల్మెట్ కి సంబంధించి అదిగో విజువల్లో మీరు చూస్తున్నారు. ఆ చేతిలో హెల్మెట్, ఆ మెడలో హెడ్ ఫోన్ ప్రస్తుతం కీలకంగా మారబోతున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో కీలకం కాబోతున్నాయి. కేవలం వితగాడే ఉన్నాడా? సంజయ్ వెనకాల ఇంకా ఎంతమంది ఉండుంటారు? ఇన్ఫాక్ట్ మాజీ ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఆయనకు కూడా ప్రెసెంట్ లై డిటెక్టర్ టెస్ట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఇంకా 5గురికి సంబంధించి జరగాలి. ఇతగాడి రిపోర్ట్ కూడా ఇంకా బయటకు రాబోతోంది. ఇతగాడి రిపోర్ట్ బయటకు వస్తే ఇతగాడే ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫాక్ట్ కొన్ని కథనాలు బయటకు వచ్చినప్పుడు ఇతగాడి ఇన్వెస్టిగేషన్ టైంలో కూడా ఆ సైకిక్ మెంటాలిటీ బయటపడుతోంది. ఎంత మానసికంగా ఎంత దిగజారిపోయాడు అనేది తెలుస్తోంది. జరగాలి, ఇన్వెస్టిగేషన్ స్పీడప్ జరగాలి అని కోరుకుంటున్న సందర్భంలో నెమ్మదిగా కాఫీలు టిఫిన్లు తాగుతూ తింటూ తిరుగుతూ
ఘటన ఎప్పుడో తెల్లవారుజామున జరిగితే 11 గంటలకి రాత్రి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేస్తారా? మీరు పోలీసులా అని చెప్పి అక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే సందీప్ ఘోష్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ 4 గంటలు జరిగితే ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనకాడాడు అనేది కోర్టులే ప్రశ్నిస్తున్నాయి కదా. ఎవరికి కొమ్ము కాశారు, ఎందుకు కాయాల్సి వచ్చింది, ఎవరు ఉన్నారని కాయాల్సి వచ్చింది, వాళ్ళ వెనకాల ఇంకెవరు ఉన్నారు? రాజకీయ నాయకులే ఉన్నారా, నేతలే ఉన్నారా, లేకపోతే ప్రముఖులే ఉన్నారా, లేకపోతే విద్యార్థులే ఉన్నారా, ఆమె స్నేహితులే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా విషయాలు తేలాలి. అభయ నిర్భయలాగా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం ఇలా ఘటనలు జరిగినప్పుడల్లా మాట్లాడటం కాదు. ఘటన జరగకుండా ఆ ఏర్పాట్లు మనం చేయాలి. దొంగతనం చేయకుండా ఎట్లా అయితే మనం సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటామో ఇంటికి, ఆ దొంగ ఆలోచించాలి. దొంగతనం చేయాలంటే భయపడేలా ఎటువంటి సిస్టమ్స్ తెచ్చుకుంటున్నావో అలాగే ఇలాంటి దుర్మార్గుల పాలిట కూడా కఠినమైన ఏర్పాట్లు జరగాలి. సీసీ ఫుటేజ్లతో పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి కోల్కతా అత్యాచార కేసు నిందితుడిని ఏం చేయాలి కింద కమెంట్ బాక్స్లో ఉంది. ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులకి ఏం చేయాలి? ఒక నిర్భయను చూసాం, ఒక అభయను చూసాం, దిశను చూసాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కదా జరిగింది. కానీ ప్రస్తుతం ఈ ఘటనే దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. డాక్టర్ కేసులో ఎన్నో సంచలనాలు వెలుగులోకి వచ్చేలా చేస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తూ ఉంటే విస్తుపోయే నిజాలే తప్ప ఆ బాధను, తల్లిదండ్రుల బాధను తీర్చే తీర్పులు రావటం లేదు అనేది వాళ్ళ ఆవేదన. ఆ తల్లిదండ్రులకు ఏం న్యాయం జరుగుతుంది, అభయకు ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది యావత్ దేశం ఎదురు చూస్తోంది. వైద్య విద్యార్థులకు ఎటువంటి రక్షణ కల్పిస్తుంది అనేది వేచి చూస్తోంది ఈ దేశం.